హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈ వీడియోలో వచ్చేసి నేను పాపని ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం రెడీ చేశాను. సో ఎలా రెడీ చేశాను ఏంటి అనేది అయితే వీడియో మొత్తం కవర్ అవుతుంది, చూడండి. సో జనరల్గా ప్రతి స్కూల్లో ఇండిపెండెన్స్ డేకి ఏదో ఒక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, అండ్ దట్ టు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే కామన్గా చేస్తూ ఉంటారు. లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ స్టేట్ వైజ్ అటైర్స్, అంటే మన ఇండియా స్టేట్ వైజ్ అటైర్స్ని కానీ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు పాప స్కూల్లో అయితే. సో నేను స్టేట్ వైజ్ అటైర్ సెలెక్ట్ చేసుకున్నాను, కేరళ స్టేట్ని. సో యాక్చువల్గా ఈ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పాపకి లైక్ తను ఇప్పుడు PP2 అన్నమాట. సో నర్సరీలో ఉన్నప్పుడు నేను ఝాన్సీ రాణి లాగా రెడీ చేశాను. సో తనకి ప్రైజ్ వచ్చింది. అప్పుడు పాపం తనకి తెలియదు యాక్చువల్గా ఏంటి ఇదంతా ఇంత రెడీ చేస్తుంది అని. కొంచెం స్కూల్కి వెళ్ళాక కూడా నాకు వద్దు ఈ డ్రెస్ తీసేసేయండి అని చెప్పేసి కొంచెం గోల చేసిందంట. బట్ ప్రైజ్ వచ్చింది తనకి. సో అప్పుడు ఓకే, మనం ఒక యాక్టివిటీ ఏదైనా బాగా చేస్తే ఇలా ఇస్తారు, మనల్ని అప్రిషియేట్ చేస్తారు అని తనకు అర్థమైంది. సో లైక్ నెక్స్ట్ ఇయర్, అంటే లాస్ట్ ఇయర్ PP1లో ఉన్నప్పుడు కూడా తను ఫ్యాన్సీ డ్రెస్ అంటే తనకు కొంచెం అర్థమైపోయింది, ఇంట్రెస్ట్ చూపించింది అన్నమాట. సో అప్పుడు నేను వెస్ట్ బెంగాల్ అటైర్ వేశాను. సో అప్పుడు కూడా వచ్చింది, సెకండ్ ప్రైజ్ వచ్చింది అన్నమాట. సో అలా ఇయర్ ఇంకొంచెం తెలిసింది కదా, సో ఇంట్రెస్టెడ్గా ఉండే. సో నేను పార్టిసిపేట్ చేస్తాను, స్కూల్లో అనౌన్స్ చేయగానే ఆల్రెడీ మేడంకి చెప్పేసిందంట నేను పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పేసి. సో వాళ్ళ మేడం కూడా కాల్ చేసి ఇన్ఫామ్ చేశారు. సో మనం ఏది సెలెక్ట్ చేసుకుంటున్నామో టాపిక్ అని చెప్పేసి మొత్తం తీసేసుకున్నారు. సో నేనైతే కేరళ సెట్ శారీ. సో ఈ కేరళ సెట్ శారీస్ ఏంటంటే ఒక లైక్ అంటే డిఫరెంట్ వేస్లో కూడా వేసుకుంటారు. లైక్ నార్మల్ శారీ లాగా ఒకటి వేసుకుంటారు, కాకపోతే వాళ్ళ ట్రెడిషనల్ అటైర్ కలర్ అయితే ఇదే అన్నమాట. లైక్ ఇది ఏమంటాము, క్రీమ్ విత్ ఇలా బార్డర్. సో గోల్డెన్ బార్డర్ కానివ్వండి, లేకపోతే కలర్స్ ఉంటాయి దీనిలో కూడా. కొంచెం చిన్న డిజైన్స్ అయితే వస్తాయి, కాకపోతే మెయిన్ వచ్చేసి ఈ క్రీమ్ కలర్ అనేది వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్కి థీమ్ అనమాట. సో లైక్ నార్మల్ మనం శారీ ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటారు. లేదు అంటే నేను ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను కదా, సో ఇదొక మోడల్ ట్రెడిషనల్ వేరింగ్ అన్నమాట వాళ్ళ స్టేట్ది. సో ఇది ఇంకొకటి సెట్ ముండు అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. అదేంటంటే 2 సెట్స్ వస్తాయి, ఇదే కలర్ ఉంటాయి, 2 ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ది మనం లంగావోని ఎలా వేసుకుంటామో అదే మోడల్, కాకపోతే అది కిందది కూడా స్కర్ట్ లాగా కాదు, ఇలానే వస్తుంది అనమాట పీస్. సో అది శారీ లానే వేర్ చేసేసి మళ్ళీ చున్నీలాగా వేసుకోవాలన్నమాట. సో పాపకి అదైతే నాకు సెట్ అవుతుందా అవ్వదా అని అనిపించింది, అందుకే నేను శారీ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. శారీ అయితే మనకి ఎప్పుడూ ఉంటుంది, తర్వాత కూడా యూజ్ అవ్వచ్చు. వాళ్ళకి స్కూల్లో ఎలాగో మనకి ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సో అందుకని తీసేసుకున్నాను అన్నమాట. సో చూస్తున్నారు కదా, సో మామూలుగా మనం పళ్ళు ఇలా స్ట్రైట్గా వేసుకుంటాం. వీళ్ళ దానిలో ఏంటంటే స్ట్రైట్గా కాకుండా ఇలా చుట్టూ తిప్పేసి వేసుకోవడమే. సో శారీ కూడా పొడుగు ఎక్కువ ఉంటుంది కదా, సో నేను పాపని ముందు రోజే తన హైట్ అడ్జస్ట్మెంట్ని వైజ్ నేను లోపలికి ఫోల్డ్ చేసుకొని పిన్స్ అవి పెట్టేసుకున్నాను. పిన్స్ పెట్టుకుంటే ఏంటంటే అది ఫోల్డింగ్ అనేది అటు ఇటు జరగకుండా సెక్యూర్గా ఉంటుంది అని చెప్పేసి ఒక 4 పిన్స్ అలా పెట్టేసుకున్నాను, హైట్ అడ్జస్ట్మెంట్ చేసేసుకొని. అండ్ సో లోపలైతే కొన్ని నార్మల్ ప్యాంట్ వేసేసి, సో ప్యాంట్కి కట్టలేదండి నేను శారీ, మీరు చూసే ఉంటారు. పైన ఒక థ్రెడ్ నాట్ చేసేసి సపోర్ట్కి తీసుకున్నాను. సో శారీ అంతా అయిపోయింది. తర్వాత హెయిర్ స్టైల్ వచ్చేసి ఇలానే వేసుకుంటారు, లైక్ సైడ్కి ఒక కొప్పులాగా వేసుకుంటారు వాళ్ళు ట్రెడిషనల్ అటైర్లో. సో నేను దానికోసం అయితే సైడ్కి ఇలా నార్మల్గా ఫస్ట్ ఒక డిస్కో బ్యాండ్స్ ఉంటాయి కదా, అది పెట్టేసుకొని బన్ ఉంటుంది మనకి, కొప్పులు వేసుకోవడానికి బన్స్ దొరుకుతాయి కదా, ఆ బన్ తీసుకున్న హెల్ప్. సో మంచిగా నీట్గా వస్తుంది అని చెప్పేసి. సో త్రూ అవుట్ రెడీ చేస్తున్నంతసేపు పాప అయితే అసలు కుదురుగా ఉండదు, డ్యాన్స్ వేస్తుంది, ఏదో అరుస్తుంది, ఏమో చేస్తుంది. యాక్చువల్గా పాపకి కొంచెం హెల్త్ బాగాలేదు, లైక్ కఫ్ స్టార్ట్ అయి ఉండే, చాలా సివియర్గానే ఉండే కఫ్. నేను అసలు తను వెళ్తుందా వెళ్ళదా అనుకున్నాను, బట్ అంత కఫ్ ఉంది, తనకి కొంచెం ఓపిక లేదు. కానీ లేదు, నేను వెళ్తాను, ఫ్యాన్సీ డ్రెస్ కదా అని చెప్పేసి ఇంట్రెస్టెడ్గా ఉండే అనమాట. సో కొప్పు వేసుకున్న తర్వాత అయితే మిగిలిన హెయిర్ కొంచెం ఉంటుంది కదా, దాన్ని అయితే రౌండ్గా చుట్టేసుకొని యూపిన్స్ హెల్ప్ తీసుకున్నాను నేను. ఇక్కడ యూపిన్స్తోనైతే స్టిక్ చేసేసుకున్నాను అనమాట. అండ్ నెక్లెస్ అయితే సింపుల్గా ఇలా, అది పర్ల్స్ అనమాట, సింపుల్గా, అంటే దానికి డ్రెస్కి కూడా మంచిగా మ్యాచ్ అవుతుంది కదా అని అదే తీసేసుకున్నాను. అండ్ ఫేస్కి మేకప్ కూడా
సో లైట్ మేకప్ అన్నమాట. ఇంకా క్రీమ్స్ అవన్నీ అయితే ఏం పెట్టట్లేదు, జస్ట్ కాంపాక్ట్ వేసేసాను లైట్గా. సో కాంపాక్ట్ వేసేసి ఐలైనర్ అది పెట్టేశాను. సో చూస్తున్నారు కదా పాప అల్లరి అయితే. సో పిల్లల్ని చిన్న పిల్లల్ని రెడీ చేయడం అంటే ఒకంత టాస్కే. కాకపోతే తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు ఇంట్రెస్టే అనమాట తనని రెడీ చేయడము. అండ్ ఎస్పెషల్లీ మా పాప అయితే రెడీ అంటే ఇలా ప్రోగ్రామ్స్కనే కాదు, జనరల్గా కూడా ఎందుకు రెడీ అవుతుంది, ఎందుకు కుదురుగా కూర్చుంటుంది వింటుంది అంటే లిప్స్టిక్ కోసం. సో పిల్లలకి నేను చాలామందిని చూశాను, ఎందుకు ఇంట్రెస్టో నాకు అర్థం కాదు, కానీ లిప్స్టిక్స్ అంటే ఇది. సో నేను యాక్చువల్గా నేను పెట్టుకుంటే పాప పెట్టుకుంటుందని నేను యూజ్ చేయడం మానేశాను అన్నమాట. సో అంత వాళ్ళకి చిన్న ఏజ్ నుండి అంత మంచిదేం కాదు కదా, అందులో అన్ని కెమికల్స్ అవి ఇవి ఉంటాయని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు ప్రోగ్రామ్ కాబట్టి లుక్ కోసం లైట్గా అప్లై చేశాను. సో పాప అయితే ఓకే అంటే బాగానే సపోర్ట్ చేసింది నాకు. కాకపోతే శారీ కట్టేటప్పుడైతే డ్యాన్స్లు వేస్తూ ఉంది, చూసారు కదా మీరు కూడా. సో బొట్టు అయితే నేను ఎప్పుడు కూడా లైక్ నార్మల్గా కూడా టిక్లీస్ అవి అయితే యూజ్ చేయను, ఇది తిలకం ఉంటాం కదా అదే యూజ్ చేస్తాను. సో దీనికి కూడా అదే పెట్టుకున్నాను, నార్మల్ మెరూన్ కలర్ది ఒక పెద్ద డాట్ పెట్టేసుకొని నెక్స్ట్ వైట్ తిలకంతోనైతే చిన్న డాట్స్ పెట్టుకున్నాను కింద ఒక 3 అలా. సో ఇవి ఏంటి అంటే టిక్లీస్ కన్నా నాకు ఇవి టిక్లీస్ అయితే తీసేసుకోవడమో వాళ్ళు ఆడినప్పుడు లేకపోతే స్వెట్కి పోవడమో అదైతే జరుగుతుంది. అండ్ ఒక్కొక్కసారి ఆ గమ్ వల్ల మరకలాగా కూడా పడిపోతూ ఉంటుంది. సో మా పాప అయితే ఉంచుకోదు జనరల్గా. సో టిక్లీస్ నేను బొట్టే పెట్టేస్తాను, ఉంచేసుకుంటుంది, బాగానే ఉంచుకుంటుంది. అండ్ మనకి లుక్ కూడా నీట్గా అనిపిస్తుంది నాకు, అంటే ఫొటోస్లో కానీ అందులో మంచి డార్క్ కలర్స్ ఉంటాయి కదా, సో మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే జనరల్గా ఇదే ప్రిఫర్ చేస్తాను అన్నమాట. సో బొట్టు ఇది పెట్టేసుకొని లైక్ కేరళ స్టైల్లో పైన మనకి చిన్నగా వాళ్ళు గంధం పెట్టుకుంటారు అడ్డంగా. సో అదే పెట్టాను అన్నమాట, చిన్నగా అడ్డంగా ఒక గీతలాగా పెట్టేశాను. సో లైట్గా లిప్స్టిక్ కూడా అప్లై చేసేసాను. అండ్ తర్వాత కొప్పు చుట్టూ అయితే కొన్ని పూలు కూడా, సో ఇంత రెడీ చేసుకొని పూలు పెట్టుకోకపోతే ఆ లుక్ కొంచెం మిస్ అవుతుంది కదా. సో కొన్ని పూలను కూడా ఒక రౌండ్ కొప్పు చుట్టూ అయితే పెట్టేసుకున్నాను. తను యాక్చువల్గా పాపకి నేను ముందు రోజు ట్రయల్ కోసం అని, అంటే హైట్ ఎంత అడ్జస్ట్ చేసుకుందామని చెప్పేసి జస్ట్ ఒకసారి ఎలా వస్తుందో చూద్దామని నేను జస్ట్ ట్రయల్ లాగా కట్టాను అనమాట ముందు రోజు. తనకి నచ్చలేదు అప్పుడు శారీ, ఏంది ఇలా కట్టేసావు నాకు వద్దు, నార్మల్గా మనం పళ్ళు వేసుకుంటాం కదా ఆ మోడల్లో తను ఎక్స్పెక్ట్ చేసింది. నేను ఇలా కట్టేసరికి తనకి నచ్చలేదు అండ్ ఏడ్చి పడుకుంది. అదొక రీజన్ దొరికిచ్చేసుకొని ఏడ్చేసి పడుకుంది అన్నమాట. నేను కొంచెం భయపడ్డా, అదేంటి నచ్చదా ఏంటి తినకి ఎలా మార్నింగ్ అని చెప్పేసి. కాకపోతే నేను మళ్ళీ చెప్పా తనకి, కొన్ని ఫొటోస్ చూపించాను రిఫరెన్స్ కోసం. సో ఇలా వస్తుంది చూడు అని చెప్పేసి. సో ఫైనల్గా కట్టిన తర్వాత మాత్రం తనకి కూడా నచ్చింది, బాగా ఎంజాయ్ చేసింది, మిర్రర్లో చూసుకుంటూ బాగుంది బాగుంది అని చెప్పేసి. సో ఇదన్నమాట ఫైనల్ లుక్ ఎలా ఉంది, పాప ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ మీ పిల్లలు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారా, చేస్తే ఏం గెటప్ వేశారో కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.